ఈరోజు మనము దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్న మలబద్ధక సమస్య గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్‌లలో లేదా కంటిన్యూస్‌గా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో ఈ మలబద్ధక సమస్య చాలా కామన్‌గా చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా అట్ ది ఏజ్ ఆఫ్ 5-10 ఇయర్స్‌లో గూడా మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారని పేరెంట్స్ చాలా వరీ అవుతూ ఉన్నారు. ఇది మెయిన్‌గా రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు తీసుకున్న ఆహారము, వాళ్ళు ఏ టైంకి ఆహారం తీసుకున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు లేట్‌గా డిన్నర్ చేయడం కానివ్వండి, లేదా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం కానివ్వండి, లేదా టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్న ఆహారం అన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం. సో, మీ ఫుడ్ తీసుకున్నప్పుడు అరగనప్పుడు మెయిన్‌గా ఏమవుతుంది అంటే మీ గట్ అన్నది చాలా పూర్‌గా కండిషన్‌లో ఉంటుంది. సో, ఆయుర్వేదంలో ఏంటి అంటే ఆయుర్వేదిక్ పరంగా చూస్తూ ఉంటే మనము మీ బాడీలో ఉన్న అగ్ని అన్నది కరెక్ట్ దాన్ని డైజెస్టివ్ ఫైర్ అని కూడా అంటారు. అది కరెక్ట్‌గా ఉంటేనే మీకు బాడీలో ఇమ్యూనిటీ అన్నది మెయింటైన్ అవుతుంది. సో, ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్స్‌లో మెయిన్ రెయినీ సీజన్‌లో ఏమవుతుంది అంటే మీ గట్ హెల్త్ అనేది చాలా పూర్ కండిషన్‌లో ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న దోషాలనేది ఇంబాలెన్స్ స్టేట్‌లో ఉంటుంది కాబట్టి, దీన్ని మనం బ్యాలెన్స్ స్టేట్‌లో తేయాలి అంటే తీసుకున్న ఆహారము కాస్త హెల్తీ డైట్ తీసుకోవడము, రా సాలడ్స్ కానీ, రా వెజిటబుల్స్ కానీ అవాయిడ్ చేయడము, ఏది తీసుకున్నా కానీ బాయిల్ చేసి తీసుకోవడం లేదా స్టీమ్ చేసి తీసుకోవడం. దీనివల్ల మన బాడీలో అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి బి12 డెఫిషియన్సీ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ రాకుండా ఉండడంతోని మనకి బాడీలో ఇమ్యూనిటీ కూడా మెయింటైన్ అవుతుంది. సో, మెయిన్‌గా మీరు చేసేది ఏంటి అంటే కరెక్ట్ సమయానికి ఆహారం తీసుకోవడం, ఎర్లీగా డిన్నర్ చేయడము, టైంకి నిద్రపోవడం, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే మన బాడీలో ఉన్న డైజెస్టివ్ ఫైర్ అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి, మెటబాలిజం కూడా రెగ్యులేట్ అవుతుంది కాబట్టి మన ఇమ్యూనిటీ కూడా బెటర్ అవుతుంది. థాంక్ యూ.